ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీ అందరికీ శుభములు. ఈరోజు ఈ వీడియోలో ఒకసారి మాట్లాడే ముందు ఒకసారి థంబ్నెయిల్ చూద్దాం. చూడండి, కనబడుతుంది. మహిమతో పెళ్లి చేస్తే వెంకట నాగ సాయి పవన్ కుమార్ ఉరి వేసుకుంటాడా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవరు ఈ వెంకట నాగసాయి పవన్ కుమార్ అని? ఆ వెంకట నాగసాయి పవన్ కుమార్ ఎవరో కాదండి, అలియాస్ ప్రభు కుమార్. పక్కన చక్కగా నవ్వుతున్నాడు చూడండి, ఆయన. ఓకేనా? ఆ వెంకట నాగసాయి పవన్ కుమార్ మహిమతో పెళ్లి చేస్తే అంట ఉరేసుకుంటాడంట. ఈ మాట ఎవడు చెప్తున్నాడు? ఇందాక నేను ఒక షార్ట్స్ చూసేటప్పుడు వాడి దరిద్రం కొద్దీ మళ్ళీ వాడు నా కన్ను ముందుకు వచ్చాడు. వాడికి నిన్నే చెప్పా, అరే నీకు డిస్పోజ్డ్ మీనింగ్ తెలియదు. కనీసం ఆల్రెడీ ఇప్పటికే జాన్పాలు వీళ్ళందరూ కూడా మీరు 4వ తరగతి చిలక అని చెప్పి ఎక్కిరిస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పరువు తీసుకోబాకండి. వాళ్ళు అన్న మాట ఎందుకురా బాబు మీరు నిజం చేస్తారు? మీరు మరి 4వ తరగతి చదివిన వాళ్ళకన్నా అధ్వానంగా మాట్లాడుతున్నారు. కనీసం 4వ తరగతి చదివినోడైనా కొద్దిగా ఆలోచించి మాట్లాడతాడు. మినిమం జ్ఞానం లేకుండా ఎందుకురా బాబు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. వీళ్ళు ఏమంటారంటే, లేదు మేము 4వ తరగతి వాళ్ళమేనని చెప్పి అందరికీ తెలియాలి అని చెప్పి ఆ హీరోస్ వాళ్ళని ఎంటబెట్టుకొని ఆడు చూస్తే మరి ఆడికి ఎట్ట దొరుకుతారో తెలియదు. కానీ ఈ సట్టెలు అమ్ముకునే వాళ్ళు ఇలా ఉంటారు చూసారా? ఏది మన జుట్లు ఇస్తే ఎంటికలు ఇస్తే బొచ్చులు ఇస్తారా, సామాన్లు ఇస్తారు. అట్లాంటి వాళ్ళు ఏడ దొరుకుతారో తెలియదు. కానీ యూనివర్సిపాలకి మరి వాళ్ళ బ్యాచ్ ఏమో, కానీ వీళ్ళందరూ వాళ్ళ బ్యాచ్ ఇదంతా ఒకటే బ్యాచ్ ఏమో తెలియదు. కానీ ఈ ఇళ్ళమ్మటే ఇంటికలకి సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా? అట్లాంటి వాళ్ళందరూ తీసుకొస్తారు. ఇక ఆడల్లో ఈడొకడు చూడాడు, ఇప్పుడు జాన్ రాజు అంట, ఆడొకడు. ఎర్ర బాబు నేను వాళ్ళ క్వశ్చన్లు అడుగుతాను, నేను నోయాజన్ల క్వశ్చన్లు అడుగుతాను, నేను మహిమ కుమారుని క్వశ్చన్లు అడుగుతాను అంటున్నావు. బాగానే ఉంది. క్వశ్చన్లు అడుగుతానికి ముందు నీకున్న ఇదేంట్రా, నీకున్న క్వాలిఫికేషన్ ఏంట్రా? నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? నీకున్న క్వాలిఫికేషన్ ఏంటి? కేస్ డిస్పోజ్డ్ అంటే మీనింగ్ తెలియక, డిస్పోజ్డ్ అంటే మీనింగు వేరే వాళ్ళకి అది దాన్ని ట్రాన్స్ఫర్ చేశారని అన్నావు. చూడకపోతే చూడు, రెండో దానికి సంబంధించి వీడియో పెట్టా. ఎందుకురా ఇలాగా ఎదవలు అవుతారు జనాల దృష్టిలో? మీకు ఎంత చెప్పినా కానీ మీకు అర్థం కావట్లేదే. ఎలా చెప్పాలరా బాబు మీకు? ఎలాగా వీళ్ళకి ఏ టైప్లో చెప్తే అర్థమవుతుందండి? నిన్నే చెప్పా, అరే బాబు ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకి ఎదవలు అయిపోతున్నారు, ఆచితూచి మాట్లాడండి అని. ఈనోష్ పాల్గాడు పొద్దున్నే డ్యూటీకి వెళ్తున్నాడంట, సాయంత్రానికి వచ్చి ఒక ముద్ద తిని పడుకునేదానికి నీకు ఎందుకురా ఈ సవరాలు అమ్ముకునే వాళ్ళందరినీ లైవ్లోకి తీసుకొస్తావు? సిగ్నల్స్ దగ్గర డబ్బులు అడుక్కుని కొంచెం వాళ్ళని తీసుకొస్తావు, ఎక్కడెక్కడో దుబాయ్ రాళ్ళని తీసుకొస్తావు. దుబాయ్ రాళ్ళంటే మహారాణులు అనుకోకు, దొడ్లో గడిగ రాళ్ళని అర్థం. ఇట్లాంటి వాళ్ళని తీసుకొస్తుంటావు, లేదంటే ఆ గుట్కాలు అవిలే వాళ్ళని తీసుకొస్తావు. ఏది రైల్వే స్టేషన్ దగ్గర బయట కూర్చొని గుట్కాలను వెళ్తూ ఉంటారు చూడు, నాసిరకం గుట్కాలు, అట్లాంటి వాళ్ళని తీసుకొస్తావు. లేకపోతేనేమో దాని పేరేంటి, మన బీడీలు తాగే వాళ్ళని తీసుకొస్తావు, సుట్ల తాగే వాళ్ళని పట్టుకొస్తావు. ఏమన్నంటేనేమో నీకు చెప్తేనేమో నీకు అర్థం కాదు. కానీ నువ్వు ఆళ్ళని తీసుకొచ్చి ఆళ్ళని మాట్లాడించి ఆళ్ళని చేసి ఎందుకు ఇదంతా అవసరమా? నువ్వు ఎంత ప్రయాసపడినా, మీరు ఎంత తన్నుకులాడినా, డైలీ లైవ్ పెట్టి 24/7 లైవ్లో మీరు మాట్లాడుతూ ఉన్నా, పనులన్నీ మానేసి మాట్లాడుతూ ఉన్నా, అక్కడ మ్యాటర్ క్లోజ్ అయింది. జనానికి క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు ఆధారాలు అన్న మాటలు ఈరోజు వినపడట్లే. మీరు గమనించారో లేదో? చాలు, ఒక దెబ్బట్టు చెప్పేసింది. వీడు బుర్రలేని సమాధానం చెప్పాడురా ప్రభుకుమారు. ఆ మాట చెప్పే బదులు, అదే వెంకట నాగసాయి పవన్ కుమార్ ఆ మాట చెప్పే బదులు, ఏమో నేను షర్ట్ వేసుకున్నప్పుడు టీషర్ట్లు లాంటివి వేసుకున్నప్పుడు చూసి అలా చెప్తుందేమో అని ఉంటే బాగుండేది. ఈ ముక్క ఏదో అప్పుడు చెప్పుంటే బాగుండేది. ఐడియా రాలా, సడన్గా రావాలిగా, రాలా. రెండోది, ఇప్పుడు భరత్ గడి పేరు చెప్పుండి భరత్ చెప్పించాడు అన్నట్టయితే భరత్ వచ్చి ఏదైనా కవర్ చేసేవాడు. అది ఐడియా రాలా. అది ఐడియా రాకపోవడం కాదు, దేవుడు ఆ విధంగా వెళ్ళనీయకుండా సత్యాన్ని కనుమరుగవ్వకుండా కాపాడాడు అక్కడ.
ఓకే. ఇక ఇప్పుడు పోతే జానరాజు గారి విషయానికి వస్తే, జానరాజు అంటాడు, ఒకవేళ మీరు అన్నట్టే వీకేఆర్ అన్నట్టే మహిమనిచ్చి పెళ్లి చేస్తాము బలవంతంగా, మరి అప్పుడు ఆడేదన్నా చేసుకుంటే ఏంటి పరిస్థితి అన్నారు. అరే సూటికి ఒక మాట అడుగుతున్నాను, ఎక్కడైనా ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటో తెలిసే జనాల్లో, నీ తొక్కల ప్రశ్న ఒకటి అడిగావు. అసలు యాక్చువల్లీ జనాల్లో వస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా, అమ్మ నిన్ను ఇంత రోడ్డుకు లాగి 10 మందిలో ఇంత దారుణంగా తిట్టేస్తున్నట్టు ఎదవని పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటావా, అది నిన్ను బ్రతకనిస్తాడా అన్న మాట ఆడపిల్ల వైపు మాట్లాడతారు. మీరేంటారా బాబు నిజంగా 420 గాడిలాగా ఉన్నారు, ఇది మగపిల్లవాడి వైపు ఆడేదన్నా చేసుకుంటే ఆడంత అమాయకుడా ఎరా బాబు, అంత నాగ్గా ఆ చెల్లిని రేప్ చేసి ఆ రేప్ చేసిన విషయం ఎక్కడ చెప్పిద్దో నేను కాళ్ళ అయ్యల్లా పడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను, షాలేమన్నను ఒప్పిస్తానని కలర్ పోసి 6 నెలల అమాయకురాల్ని వాడుకొని కడుపు చేసి తెలివిగా నా సాక్ష్యం పోద్దని కాళ్ళ అయ్యల్లా పడి ఏడ్చి కడుపు తీపిచ్చి మొత్తం అంతా అయిపోయింది అనుకున్న దగ్గర నుంచి రికార్డులు పెట్టి మీలాంటి 420 గాళ్ళకి ఆడు 420, మీరు 210 గాళ్ళు, మీలాంటి 210 గాళ్ళకి, ఎందుకంటే మీరు ఆడలో సగమే, మీలాంటి 210 గాళ్ళందరికీ సగం ఇంతెంత మొక్కలు కట్ చేసి అదిగో వాళ్ళ అన్నయ్య మాట్లాడాడు, అదిగో పాస్టర్ గారు మాట్లాడాడు, అదిగో ఆ అమ్మాయి నన్ను అక్క చెల్లి అని పిలిచింది, ఇదిగో ఇట్ట అదిగో లొట్ట అనేసరికి జొల్లు ఖర్చుకుంటా, ఇక్కడి నుంచి ఇదంతా జొల్లు ఖర్చుకుంటా. ఏందిరా ఇది, అంత అమాయకుడు కాదు ప్రభుకుమారు. అవసరమైతే ఊరేస్తాడే కానీ ఊరేసుకునేవాడు కాదు రో. ఆడికి అవకాశం ఇవ్వాలే కానీ శాలేమన్న మొదలుకొని మీ అందరినీ ఒకే ఊరికమ్మానికి వేలాడదీసి అంత కన్నింగాడు ప్రభుకుమారు. మరి అంత ఈజీ అనుకున్నారా ప్రభుకుమారు ఉరేసుకుంటే? ఆడు ఉరేసే రకం కాదు నాన్న, కత్తిరేసే రకం, మామూలుడు కాదు. మీకేస్తాడు కత్తిరేస్తాడు, మీకేం లేదు. ఒక్కొక్కటి నుంచోబెట్టి గుండు గురుకుతాడనమాట. ఆల్రెడీ పెద్ద వాళ్ళందరూ ఎవరెవరైతే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారో సో కాల్డ్ పాస్టర్స్గా పిలువబడుతున్న వాళ్ళందరికీ గుండు గీకుతున్నాడు, గీకుతున్నాడు. మీకు అర్థం కావట్లా. మీరు అనుకుంటున్నారు సత్యం గెలుస్తుంది అనుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ పాల్గడికి మూతి మీద మేసం లేదు. ఆడు చూస్తేనే చక్కగాడికి సొంత కజిన్ సిస్టర్ లాగా ఉంటాడు. ఇక్కడ మాకు రోడ్ల మీద తిరుగుతుంటారులే, సేమ్ టు సేమ్ ఒక్కొక్కరిని చూస్తారు. అబ్బాయి ఈ రోజు పాలింటర్ ఇటు వచ్చాడు అనుకుంటున్నాను నేను ఒక్కోసారి. అదేంటారు బాబు, వాడు లైవ్లో అక్కడ కనబడతాడు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు కదా, ఈడేటర్ బాబు ఇటు వచ్చాడు అని. ఆడ మొన్న అసలు ఒకడు వచ్చి నా దగ్గర బావా ఒక 20 రూపాయలు బాగా అడిగింది అనాలు. మొహం చూస్తే సేమ్ ఈడే యూనివర్సిపాలు. అమ్మ ఈడేంటారు బాబు ఇటు వచ్చాడు అనుకున్నా నేను. తర్వాత కాసేపటికి తేరుకుంటే ఆడి వేరు ఈడి వేరు, వీళ్ళిద్దరు కొంపతీసి కవలలేమో అనిపించింది నాకు. సేమ్ అలాగే ఉన్నాడు. వాడి దాంట్లోకి వెళ్ళి జానరాజు ఒకసారి ఆలోచించి, జానరాజు ఇంత కన్నింగ్గా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేది కాకుండా మీలాంటి బుర్రలో అసలు ప్రభుకుమార్కి నేను సెల్యూట్ చేద్దాం అనుకుంటున్నాను రా బాబు. ఎందుకంటే వాడు సెలెక్ట్ చేసుకోవడం కూడా మీలాంటి గుజ్జు లేని వాళ్ళని ఎర్రిపప్పలు సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని అందరినీ బఫును గండి చేసి ఆడిస్తున్నారు. నీకు అర్థం కావట్లా. నీకు ఆ జాషువాకి పైన కింద మొత్తం పోతుంది అది ఇదని ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఎంతోమందిని చూశారు అనుకుంటున్నారు. కానీ ప్రభుకు వారు అందరూ వరుసనే నుంచోబెట్టి గీకుతున్నాడు, గడ్డాలు మీసాలు మొత్తం. అది ఎందుకున్నావు, శుభ్రంగా నున్న గీకేస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. అది గుర్తుపట్టండి. ముందు మాట్లాడేస్తున్నాము, మా ఊడిని సపోర్ట్ చేస్తున్నాము కాదురా నాయన, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనం ఏంటి అనేది గుర్తుపట్టండి. ముందు మిమ్మల్ని అందరినీ ఎదవల్ని చేసి ముందుకు తోసి సాటుని దాక్కున్నాడు. ఎందుకో తెలుసా, ఆల్రెడీ ఈ బహిముఖబారి మ్యాటర్ ఏది ఉందో మీరు అది ఆల్రెడీ పగిలిపోయిన షిప్, అది ఆల్రెడీ బద్దలైపోయింది. మిమ్మల్ని అందరినీ నీళ్ళలోకి తోసి వాడు ఒక్కడే సేఫ్ ప్లేస్లో ఉంచున్నాడు. అది మీకు తెలియట్లే మునుగుపోతున్నా. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే మా ఊడి కోసం మునుగుతున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు చేసేది దేశానికి స్వతంత్ర పోరాటం కాదురా అయ్యా, 10 మంది మెచ్చుకోవడానికి. ఒక ఆడపిల్లని రేప్ చేసిన వాడిని సపోర్ట్ చేస్తున్నారు మీరు. అంత ఇదిగా ఆడపిల్లని రేప్ చేసినోడు, అంత ఇదిగా ఆడపిల్లని ఇది చేసినోడు మిమ్మల్ని ఇది చేస్తాడా? వాడు ఊరేసుకునే రకమా వాడు? ఓరు ఎంత మాట అన్నారా నాయన. జానరాజు నేను అందుకే అంట, నీకు మాట్లాడతాం రాదు. ఫస్ట్ నీకే కదా, నీ ఎంటైర్ ఈ బ్యాచ్లో ఉన్న ప్రతోడికి మాట్లాడతాం రాదు. నువ్వు ఎలా చెప్పగలవు నీకు మాట్లాడతాం వచ్చానంటే?
మహిమ కుమారి వైపు మాట్లాడుతున్న వాళ్ళల్లో కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిడతా గడుపుతున్నారు మీరు. నువ్వు ఒక ప్రశ్న నేను సమాధానం ఇస్తా, అది పోరాటం, అది మాట్లాడటం, అది యుద్ధం, అది క్రమం. నేను ప్రశ్న వేసినప్పుడు నువ్వు నన్ను తిట్టావనుకో, దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుకుమార్ చేసేది కూడా ఇండైరెక్ట్గా మిమ్మల్ని రెచ్చగొట్టేస్తున్నాడు, మిమ్మల్ని తిట్టేటట్టు చేస్తున్నాడు. సొసైటీలో మిమ్మల్ని అందరిని ఎదవాళ్ళని చేసి 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 ఆఖరికి మీ సంఘంలో కానీ లేదా ఆ చర్చికి వచ్చేవాళ్ళు కానీ మీ మొహం చూస్తే థూ అని ఉమ్మేసేటట్టు చేసి వీడు మాత్రం పెళ్లి చేసుకొని ఫైనల్గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా మనస్సాక్షి నన్ను గద్దించింది. దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. నేను తప్పు తెలుసుకున్నాను. నా యాజకత్వానికి ఏది ఆటంకంగా ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. మినిస్ట్రీని కాపాడుకోవాలని, మినిస్ట్రీ యొక్క మంచిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నేను ఒక ఏమంటారు సోషల్ ఇదంటారు కదా, వాళ్ళని ఉద్ధరించిన వాళ్ళని సంఘ సంస్కర్తల టైపులో బిల్డప్ ఎత్తాడు. వాడేమవుతాడు? ఇంత చేసినోడేమో నెంబర్ 1 హీరో అవుతాడు. వీడిని సపోర్ట్ చేసిన మీరు అందరూ ఏమవుతారో తెలుసా? అది నా నోటితో చెప్పలేంటారు బాబు. కొన్ని పదాలు మరి ఘాటుగా ఉంటాయి నా మాటలో. జానరాజు గుర్తుపెట్టుకో, మీరు అనుకున్నట్టు కాదు. మొన్నటిదాకా ఎవడెవడో ఎగిరేడు, ఏదో పిక్కొచ్చేసి లాక్కొచ్చేసాను అన్నాడు. ఆ చెల్లి ఒక్క మాట పబ్లిక్లో వాడు బాడీ గురించి ఎత్తితే చచ్చిపోతున్నారు, గింజుగులాడుతున్నాడు ఒక్కొక్కడు. దీన్ని ఏదో తోసిపరచాలని. అని నీకు విషయం తెలుసా? వాడు తప్పు చేయనివాడైతే వాడు నిజంగా శనివారం ఆరాధనలు పెట్టాడా? ఎంతమంది వచ్చారు? ఏది మొన్న ఈ భాను మేకలా తీసుకొచ్చిన వాళ్ళల్లో వీళ్ళందరూ ప్రతి శనివారం మహిమ కుమార్ ఇంటికి ఆరాధనకి వచ్చారా? ఏదో వాళ్ళ దగ్గర ఫోటోలు ఉంటే పెట్టమను. ప్రతి శనివారం మహిమ కుమార్ ఇంట్లో ఆరాధనలో మేము కూర్చున్నామని ఒక్కడిని పెట్టమనంటారా? ఒక్కడినైనా 5వ సాక్షి, 3వ సాక్షి, 9వ సాక్షి, 30వ సాక్షి అని పెట్టారే. వాళ్ళలో ఒక్కడినైనా ఈ విధంగా ప్రతి శనివారము మహిమ కుమారి ఇంట్లో ఆరాధన జరుగుతుంటే పాటలు పాడుతున్నప్పుడు ఫోటోలు తెస్తారు కదా, మెసేజ్లు చెప్పేటప్పుడు వీడియోలు తెస్తారు కదా, ఆ వీడియోలు ఫోటోలు పెట్టమను. ఉన్నాయా? ప్రార్థన తొక్క పెట్టలేదు. ఆ రోజు శనివారమే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఆ చెల్లి జీవితం నాశనం చేయడానికి వెళ్ళాడు. అంతే. చెల్లి జీవితం నాశనం చేయడానికి వెళ్ళినాడు 30 మందిని వేసుకొని వెళ్తాడు. వెనక ఏం మాట్లాడుతున్నారు? భర్త లేకుండా ఎలా లేదంటే, అవును భర్త మరి బయట కాపలా ఉన్నాడు కాబట్టి భర్తను తీసుకెళ్ళాడు రా. బ్రోకర్ కావాలి కదా, మరి బ్రోకర్ కావాలి కదా. ఇప్పుడు వాడు లోన చేసే పాపానికి బయట నుంచి ఎవడన్నా పెద్ద మనిషి ఎవడో నాబోటోడో వస్తే మక్కలు ఎరగదీస్తాడు కదా. మరి బయట నుంచి ఈడు ఏం చేస్తాడంటే సిగ్నల్ ఇస్తాడు ఎవడన్నా వస్తున్నాడా అనుకుంటే. ఎందుకంటే ఇటు బ్రోకర్ కాబట్టి భర్త కానీ తీసుకెళ్ళాడు. తప్పేముంది? ఆడు ఒప్పుకుంటున్నాడు కదా, నేను భరత్ వెళ్ళామని. భరత్ బయట కాపలా ఉన్నాడని చెప్పి ఒక వీడియోలో వాడు చెప్పాడు కదా. అదిగో భరత్ ఉన్నాడు బయట, భరత్ ఉన్నాడు బయట అన్నాడు కదా. వాడే చెప్పాడు కదా, చూడలేదా? వాడు ఛానల్లో ఉంది చూడు ఆ వీడియో. భరత్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. భరత్ బయట భరత్ ఉంటే లోనీడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్న అడిగి చిరాకు పెట్టేసింది. కానీ ఎవరి దగ్గర నుంచి కూడా జవాబు రావట్లా. ఎవరి దగ్గర నుంచి. భరత్ బయట ఉంటే వీడు పెళ్ళికాని అమ్మాయి రూమ్లో వీడు ఏం చేస్తున్నాడు? జాన్ రాజా, ఆన్లైన్లో ప్రశ్నలు అడగడం కాదు జాన్ రాజా, నేను నిన్ను అడుగుతున్నాను రాజా. దీనికి సమాధానం కనుక్కో ముందు. భరత్ బయట ఉంటే గదిలో ఏం చేస్తున్నాడు? పెళ్ళికాని అమ్మాయి గదిలో. అరే నువ్వు కూడా పాస్టర్వేనా? నిన్ను కూడా ఇలాగే ప్రార్థనకు పిలిస్తే మధ్యాహ్నం పూట్ల భోజనం లేట్ అయిందిరా అని చెప్పి నువ్వు వెళ్ళిన ఇళ్ళల్లో పెళ్ళికాని అమ్మాయిలు ఉంటే వాళ్ళ గదిలో ఎట్టినా దొరుకుతున్నావా? జాగ్రత్త. మహిమ కుమారి అంటే ఏదో కొద్దిగా అమాయకంగా ఉంది కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళు అనుకో ఒలిచేస్తారు ఎక్కడికక్కడ. అర్థమైందా? అది ఆన్లైన్లో ప్రశ్నలు అడుగుతాను, నాకు నోయేజ్ అని చెప్పలేదు. మహిమ కుమారిని ప్రశ్నలు అడిగేంత మినిమం నాలెడ్జ్ కానీ కనీసం ఏమన్నా ఉందా? మహిమ కుమారితో మాట్లాడేంత రేంజ్ ఉందా నీకు? కనీసం జాన్ రాజు, మహిమ కుమారితో మాట్లాడేంత రేంజ్ నాలెడ్జ్ నీకు ఉందా? అసలు సబ్జెక్ట్ ఏంటో నీకు తెలుసా? ఏం జరిగిందో ఫస్ట్ నుంచి నీకు తెలుసా? నేను అడిగేది కరెక్టేగా? అస్సలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో నీకు తెలుసా? ఆ చెల్లితో మాట్లాడిన ఫస్ట్ రికార్డు నుంచి లాస్ట్ రికార్డు వరకు ఫుల్ రికార్డ్స్ నీ దగ్గర ఉన్నాయా? పోనీ ప్రభుకుమార్ దగ్గర ఉన్నాయా? ఆ చెల్లి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికి వాడు ఎందుకు వెళ్ళాడు, దానికి ఆన్సర్ నీ దగ్గర ఉందా?
భోజనానికి పిలిచినప్పుడు భరత్ వీడు మాత్రం వెళ్ళినప్పుడు మిగతా 30 మంది ఎవడో భాను మేకలు ఇంటర్వ్యూ చేసిన ఆ 20 మంది వెళ్ళనప్పుడు వాళ్ళు ఎలాగా వీడు మంచోడని చెప్పి ఏమి జరగలేదని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు? ప్రతిరోజు రాత్రి 9 నుంచి 11 వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పేసి సాక్షులు చెప్తున్నారు, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు. వీడు వెళ్ళలేదు అని అనటానికి మీ దగ్గర సాక్ష్యం ఏముంది? ఆ చెల్లి డేట్ చెప్పింది అక్టోబర్ నెలలో, ఆ డేట్లో వాడు వెళ్ళలేదు అని వాళ్ళ అమ్మోళ్ళు ఊరు వెళ్ళినప్పుడు నన్ను రమ్మంటావా అని చెప్పి అడిగిన ఆ డేట్లో, ఆ పర్టికులర్గా ఆ టైంలో తను కాల్ చేసిన ఆ టైంలో తను ఎందుకు తనకు కాల్ చేశాడు? అసలు అన్నిసార్లు ఒక విశ్వాసికి, ఒక పెళ్ళికాని అమ్మాయికి కాల్ చేయడం ఏంటి? ఒక పెళ్ళికాని దైవజనుడు ఒక పెళ్ళికాని అమ్మాయికి అన్నిసార్లు దేని గురించి మాట్లాడతాడు? స్థలం గురించి మాట్లాడటానికి మహిమ కుమార్ ఏమన్నా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో బోర్డు మెంబరా? లేకపోతే శాలేమన్నా అమ్మ నువ్వు మహిమ కుమారి, నువ్వు నంద్యాలలో ఉంటున్నావు కదా, నీకు చుట్టుపక్కల ప్రాంతాలు బాగా తెలుసు, ఇది కొనే ప్రక్రియలను వెళ్ళమ్మని చెప్పి మహిమ కుమార్కి ఏమైనా బాధ్యత అప్పచెప్పాడా? స్థలం కొని మాట్లాడటానికి మహిమ కుమారికి ఫోన్లు చేయడం ఏంది? అంతమంది ఉన్నారు కదరా తలనెరుసులు. ఇప్పుడు ఆ చెల్లి కన్నా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు కదా ఊర్లో, అయ్యా మరి ఇలాగ మందిరానికి స్థలం కావాలి అని చెప్పి మగవాళ్ళు వేసుకొని తిరగాలి, కానీ ఈ చెల్లికి స్థలాల గురించి ఫోన్లు చేయడం ఏంది? ఒకటి. రెండోది, ఏదైనా ప్రార్థనల గురించి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు? అసలు ప్రార్థన గురించి ఫోన్లు చేయడం ఏందిరా నాకు తెలియగలుగుతున్నాను. ఎప్పుడైనా ఆదివారం పూట చర్చకు వచ్చినప్పుడు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేసి తల మీద చేయబెట్టు, లేకపోతే మామూలుగా ప్రార్థన చేసి పెళ్ళిగా ఆడపిల్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్లో ఉండి ప్రార్థన చేసి పంపించాలి. ఫోన్లు చేసి అసలు పెళ్ళికైనా అమ్మాయి ఫోన్ నెంబర్లో వీడికి ఎందుకు? ఏదైనా పని ఉందనుకో వాళ్ళ అమ్మ నెంబర్కి కాల్ చేయి, వాళ్ళ అమ్మ మొబైల్ నెంబర్కి కాల్ చేసి, లేదా వాళ్ళ అన్నయ్య నెంబర్కి కాల్ చేసి అయ్యా ఇలాగని చెప్పి మాట్లాడు. పెళ్ళికాని అమ్మాయి అయితే నీకు అసలు మాటలేంటి అంటున్నా. పెళ్ళికాని ఒక దైవజనుడు నువ్వు, నీ సాక్ష్యం పాడవుతుంది ఇలాంటి విషయాల్లో అని చెప్పి తెలిసినప్పుడు, అందులో తన క్యారెక్టర్ బ్యాడ్ అనుకున్నప్పుడు నువ్వెందుకని వాళ్ళ నెంబర్లు తీసుకొని మాట్లాడావు? ఈ మాట అడుగు జానరాజు. పెళ్ళికాని అమ్మాయి ఫోన్ నెంబర్ అసలు నీకు ఎందుకు రా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని అడుగు. లేకపోతే చర్చిలో ఈ ఒక్క అమ్మాయి కాదు కదరా ఉన్నది, మరి నీ కాల్ లిస్ట్ చూస్తే అందరికీ అన్నిసార్లు కాల్ చేసినట్టు లేదు, ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసినట్టు లేదు, మరి ఈ చెల్లి దగ్గర ఏమో కాల్ చేసినట్టు ఉంది కదరా, ఇన్నిసార్లు ఎందుకు చేసేవారు అని చెప్పి అడగరేరా? అదడగండి. టైం కాని టైంలో ఒక ఆడపిల్లకి కాల్ చేసిన పని ఏంట్రా నువ్వు, పెళ్ళికాని ఆడపిల్లకి అందులోను అని అడుగు. టైం కాని టైంలో కూడా రాత్రి 10, 11 ఆ టైంలో కూడా చర్చి గ్రౌండ్ల గురించి మాట్లాడుకుంటారండి. నాకు తెలియగలుగుతున్నాను. వీడియో చూసే వాళ్ళు చెప్పండి ఎవరైనా ఆ టైంలో పెళ్ళికాని అమ్మాయిలకు ఫోన్లు చేసి మాట్లాడతారా? ఇట్టంటోడా ఊరేసుకునేది? జానరాజు ఇట్టంటోడా ఊరేసుకునేది? ఆడికి అవకాశం ఇవ్వాలి కానీ తండ్రి సన్నిధి మినిస్టర్ దైవ సేవకులు మొత్తాన్ని ఊరేసారు రకరా బాబు ప్రభుకుమార్. ఒకసారి వాడు కన్నింగ్ ఫేసు, వాడు ఆలోచించుకోండి. మనం ఒక మాట చెప్తున్నామంటే అది కరెక్టా కాదా, ఎంతవరకు? ప్రశ్నలు అడగటానికి జానరాజు మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్నలు అడగడానికి నువ్వు పనికి రావు. ఎందుకంటే నీకు నాలెడ్జ్ లేదు. ఎలా ఉంటుందంటే కనీసం 1వ తరగతి కూడా చదవడం రానివాడు, ఒకటి కూడా అనవసరం నీకు, కనీసం ఆలు రాయడం చేత కాని వాడు పెద్ద పెద్ద MBBS డాక్టర్లు రాస్తారు చూసావా ప్రిస్క్రిప్షన్లో మందులు, అది రాసినట్టు ఉంటుంది. మహిమ కుమారి ముందు నువ్వు వాళ్ళకన్నా తక్కువ. ఎందుకంటే నీకు అసలు మహిమ కుమారి సబ్జెక్ట్ తెలియదు. నీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటంటే ప్రభు కుమార్ మంచోడని చెప్పాలి వరకు స్క్రిప్ట్ ఇచ్చారు. దానికి సంబంధించి ఏదేదో ఊహించుకొని అడుగుతున్నావు. పెళ్లి చేసుకుంటే ఊరేసుకుంటాను అనుకునేవాడు పెళ్లి చేసుకుని మరి అట్లాంటప్పుడు ఈ చెల్లికి కడుపు చేసినప్పుడు ఊరేసుకోలేదే మరాడు? అవయ్యా నాటకాలు ఆడుతున్నారా, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే ఆ చెల్లిని ఎమోషనల్గా? నువ్వు నిజంగా పెళ్ళి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుకుమార్ ఏదైనా చేసుకుంటాడు అని ఇది ఒక రివర్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంది? ఇది ఆలోచన సడన్గా వచ్చింది నాకు. ఏంటి జనరాజు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరందరూ కలిసి? పెళ్ళి అని కనుక నువ్వు ఫోర్స్ చేస్తే ప్రభుకుమార్ ఏదైనా చేసుకుంటాడు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి ఆ పిల్లని? ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆ చెల్లిని మీరు? కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆ చెల్లిని? మీ ఇష్టమేనాక అంటే మీరు కడుపులు చేస్తే చేపించుకొని, మీరు తీపిచ్చేస్తే తీపిచ్చేసుకొని సైలెంట్గా మీరు ఎలా ఉండమంటే ఇంక అట్ట ఉండాలి ఆ చెల్లి, అంతేనా? తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఇది ఒక ఆనవాయితీ ధర్మమా? ఆడవాళ్ళగా పిలువబడుతున్న కొజ్జాలు వచ్చి మాట్లాడుతున్నాయి, అవి కూడా ఇలాగ అంటున్నాయి. పాస్టర్ల మీద చెప్పకూడదు అంటే కడుపులు మీరు చేపించుకొని కాముకుంటారేమో. అందరికీ ఆ తత్వం ఉండదు కదా. తన జీవితం నాశనం అయింది, ఇంత దూరం వచ్చింది,
తీసుకొచ్చింది వాడే. వాడు సైలెంట్గా చేసిన తప్పును ఒప్పుకొని పెళ్లి చేసుకుని ఉంటే ఇంత దూరం రాకపోదును. మరి తీసుకొచ్చాడు కదా, మరి తీసుకొచ్చిన వాడు పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకోరు అన్నాడు. ఏం చేయాలో తెలియక మరి ప్రజల్లోకి వచ్చింది, క్రైస్తవ సమాజంలోకి వచ్చి బాబు మీరే న్యాయం చేయండి, నా బతుకు నాశనం అవుతుందని చెప్పుకుంది. తప్పలేదే. కేవలం వీకేఆర్ దగ్గరికి వెళ్ళింది అన్న ఒక్క పగ మీరు కడుపులో పెట్టుకొని ఆ చెల్లికి అన్యాయం చేస్తానంటే క్రైస్తవ సమాజం చూస్తే ఊరుకోదు కదా. క్రైస్తవ సమాజం అంటే ఒక్క తండ్రి సన్నిధి మినిస్ట్రీసే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో క్రైస్తవ సమాజం అంటే ఓన్లీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అని. క్రైస్తవ సమాజం అంటే మొత్తం క్రైస్తవుడు అని పిలువబడిన ప్రతి ఒక్కడు దాంట్లో యాడ్ అవుతాడు. అర్థమైందా? అందులో ఎంటైర్ క్రైస్తవ సమాజంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఒక నలకలో నలుసంత తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది గుర్తుపెట్టుకో. మినిస్ట్రీస్ని తక్కువ చేసి మాట్లాడతలా, అంటే అంతుంది క్రైస్తవ్యం, ఎంటైర్ క్రైస్తవ్యం. ఈ ఒక్కటే కాదు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, హోసన్న మినిస్ట్రీస్, లేకపోతే ఇంకొక సంఘమో కాదు. ఎంటైర్ ప్రపంచం మొత్తంలో ఉన్న క్రైస్తవ్యంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఎంత. మీరు ఏది చేస్తే అది చేసేసి మీరు కడుపులు చేస్తే చేపించేసుకొని మీరు కావాలన్నప్పుడల్లా విశ్వాసాలు వచ్చి మీ పక్కలో పడుకొని వెళ్తారనుకున్నారా ఏంది? పైగా బాబు నాకు అన్యాయం చేసేవరా, ఎలా కూడా దాన్ని సరి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని అంటే అది చచ్చిపోతే బాధ్యత కూడా అని అడుగుతున్నావా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆ చెల్లిని? మీరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? లేకపోతే ఏదైనా చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నారేంటి ఆ చెల్లిని? మీరు ఏం చేయండి రాజు? ఏంటి మీరు కొత్తగా ఏమైనా వ్యూహం ఏమైనా పండుతున్నారా ఏంటి? జాన్పాల్గా అదే ఆడి పేరేంది, జాషువా డానియేలు, నువ్వు, ఆ యూనివర్సిపాలు, దాంట్లో బ్యాచ్ మొత్తం ప్రభు కుమార్, మీరు అందరూ కలిసి కొత్త ప్లాన్ ఏమైనా పండగ ఏమైనా పండుతున్నారా ఏంది ఆ పెళ్ళి మీద? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ చెల్లిని? ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంది? ఆడు చెత్తే అని అంటే ఎందుకు చేస్తాడు? చచ్చేవాడు కడుపు ఎందుకు చేశాడు ఆ ముందు? అది అడగండి. చచ్చేవాడు ఆ చెల్లింట్లో ఎందుకు తిరిగాడు? ఆ చెల్లింటికి ఎందుకు పోయాడు? ఆ చెల్లి పక్క మీద ఎందుకు పడుకున్నాడు రా? అది అడగండి. అప్పుడు చావునాడు ఇప్పుడు చేస్తాడా? బ్లాక్మెయిల్ తెలివిగా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎదవలు ఉన్నారనుకున్నారా ఏంది? పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. నువ్వు క్వశ్చన్లు అడగడానికి నువ్వు పనికిరావు జానరాజు. ఇది ఒక్క జానరాజుగా చెప్పట్లా, ఈ ప్రభు కుమార్ వైపు మాట్లాడే ప్రతి వాడికి చెప్తున్నా. నువ్వు క్వశ్చన్లు అడగడానికి అని అంటే చెప్పా, నువ్వు కనీసం ఆలు కూడా రాని చంటి పిల్లోడివి, నీకు స్క్రిప్ట్ ఇచ్చింది చదువుకొని అవతలకు పోతున్నావు, నీకు సబ్జెక్ట్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నువ్వు పనికిరావు మాట్లాడటానికి. నీకు ఏదైనా తెలుసు అనుకుంటే నా నెంబర్ ఇస్తాను, 9948915935. ముందు నాతో మాట్లాడు, నీకు వెల్కమ్. 9948915935 99 48 91 5 93 5. ముందు నాతో మాట్లాడు. నీకేం తెలుసో నాకు చెప్పు, నాకేం తెలుసో నీకు చెప్తాను. ఏం తెలుసుకోకుండా వచ్చేసేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారేంది? 10 ప్రశ్నలు అడిగావు ఆ చెల్లిని, నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఈ 6 నెలల్లో నువ్వు ప్రభుకుమార్ పక్క నుండి ప్రభుకుమార్ని చూసావా? ప్రభుకుమార్ని సపోర్ట్ చేస్తున్నావు. ప్రభుకుమార్ సపోర్ట్ చేసే ప్రతి ఎదవని ఇదే ప్రశ్న అడుగుతున్నాను నేను. ప్రభుకుమార్ అన్న వ్యక్తిని సపోర్ట్ చేసే ప్రతి వాడిని నేను ఎదవ అంటున్నాను. ఆ ఎదవ అన్నవాడిని ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. ఎందుకంటున్నానో కూడా చెప్తాను. ఈ మాట్లాడే వాళ్ళలో ఎవడో కూడా ఈ 6 నెలల్లో తన పక్కన లేడు. ఫస్ట్. రెండోది, ప్రభుకుమార్ని పక్కనే ఉండి చూసిన వాళ్ళు, అప్పుడప్పుడు చూసిన వాళ్ళు వేరు. అప్పుడప్పుడు ఆదివారం చూసేవాళ్ళు సంఘస్థులు. పక్కనే ఉండి చూసింది ప్రభుకుమారి, భరత్, వీళ్ళు పక్కన ఉండి చూశారు. భరత్ గాడు ఏంటంటే ఈ ఆడపిల్ల విషయం, రేపు విషయం బయటకు వస్తే వాడు ఎక్కడ లోనకపోతాడో, వాడు ఫ్యూచర్ ఎక్కడ పోద్దా అని చెప్పి ప్రభుకుమార్ సైడ్ చేరాడు. దాని కన్ఫర్మేషన్ ఎలా కావాలి అని అనుకుంటే, మీకు నంద్యాలలో కేసు పెడతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు తీసుకోకుండా చేశాడు. ఇది కరెక్టా కాదా మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి. ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉపయోగించాడు, తర్వాత ఎవరు జాప్యం చేసుకుంటే కేసు తీసుకున్నాడు అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా? అక్కడ వరకు క్లియర్. ఇక రెండోది, మహిమ కుమారి చెబితే వీళ్ళు ముగ్గురు నుంచి రావాలి మాట బయటికి. నువ్వెవడవి, నేనెవడిని, ఏమీ తెలియకుండా వచ్చేసేసి నేను ప్రశ్నిస్తానంటే అసలు నువ్వెవడవే ప్రశ్నించడానికి? ఏం తెలుసు నీకు మహిమ కుమారి గురించి? వాళ్ళు ఓనమాలు సరిగ్గా రావు. అసలు ఈ మ్యాటర్లో మొన్నటి నుంచి గత 2-3 రోజుల నుంచి ఏదో వీడియోలు చేసుకుంటా క్వశ్చన్ ఇస్తున్నాను అంటే, తేపకొకడు వచ్చి తేపకొక క్వశ్చన్, ఇప్పుడు నీ మాటలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు అడిగే మాటల్ని నిజమే అనుకునే కొంతమంది అమాయక ప్రజలు ఉన్నారు. ప్రజల కోసం చెప్పడమే, అంతేగాని నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు.
అందులో నీలాంటి డిస్పోజ్డ్ అంటే మీనింగ్ తెలియని పప్పగాళ్ళకి అస్సలుగా ఇవ్వాల్సిన అవసరం లేదు సమాధానం. అని ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా ప్రభుకుమారు మహిమ కుమారుని పెళ్లి చేసుకుంటూ ఊరేసుకుంటాడు ఇలాంటి డైలాగులు, ఇంకోసారి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే డైలాగులు మాత్రం మాట్లాడబాకు. నీకు అదే అంటున్నాను, నువ్వు చిన్నపిల్లడు, నీకు మాట్లాడుతూ రాదు. రెండో విషయం ఏంటంటే, ప్రభుకుమారు తన వాయిస్ని మార్చి మహిమ కుమారి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఫోన్లు చేసి వాయిస్ మార్చి అది వీకేఆర్ గారు కూడా వినిపించారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇదంతా కాకుండా శాలేమన్నతో మాట్లాడి ఇద్దరికి పెళ్లి చేయొచ్చు కదా అని అడిగాడు. తెలుసా నీకు అసలు ఆ విషయం తెలుసా నీకు? పెళ్లి చేస్తే ఊరేసుకునేవాడు మళ్ళీ ఇట్ట ఫోన్లు చేసి వాళ్ళిద్దరే పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నమాట ఎందుకు మాట్లాడాడు? వీకేఆర్ లైవ్లో వినిపించాడు. కావాలంటే మళ్ళీ ఆ లైవ్ విను. లేదు నీకు సపరేట్గా కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేయి. అర్థమైందా? నీకు ఒక్కడికి మాత్రమే వినిపిస్తాను నేను. అది మిగతా వాళ్ళు వీకేఆర్ గారి లైవ్లో ఉన్నాయి, వినండి. నీకైనా ఎందుకు వినిపిస్తానంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వినిపించాలి. ఎందుకంటే నువ్వు ఆలుగడిగో కదా, నీకు తెలియదు. మిగతా వాళ్ళందరికంటే కొద్ది జ్ఞానం ఉంది. నువ్వు పసిపిల్లోడివే, ముడ్డుగడికి కూడా రానుడివి. నువ్వు వచ్చి మహిమ కుమారిని ప్రశ్నిస్తావు. మహిమ కుమారిని ప్రశ్నించాలి అంటే దానికి ఒక రేంజ్ ఉండాలయ్యా. మీకు లేదు, అది మీకు లేదు. నేను జర్నలిస్ట్ అని చెప్పుకునేవాడు కూడా మహిమ కుమారి ముందు మోకాళ్ళు వేశాడు. వాడికే లేదు, వాడికే దిక్కు లేదు. ఆ చెల్లి అడిగిన ప్రశ్న, ఆడదాకా పోయినప్పుడు నా ఇంటికి ఎందుకు రాలా? కరెక్టేగా? ఫోన్ చేసే ఎత్తరా? ఫోన్ చేసి ఎత్తడం ఏంది? ఫోన్లు చేయడం ఏంది? ఇంటికి వెళ్ళు. క్రైమ్ ఏ పాయింట్లో జరిగిందో ప్రతి పాయింట్కి వెళ్ళాలి కదా. ఇక్కడ ఒక్కసారి జరిగింది, మిగతాది 6 నెలల్లో తన ఇంట్లోనే జరిగింది. అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. చేసావా? పోనీ ఆ చర్చి పక్కనే ఉన్న ఆ తల్లిని హోసన మినిస్ట్రీస్కి వెళ్ళి తల్లిని అడగాలి, ఆ పిల్ల ఇప్పుడిప్పుడు వచ్చేదా కాదా అని అడిగావా? లేదు. పోనీ అక్కడ హోసన మినిస్ట్రీస్ ఆ ఊరిలో చెప్పిన దగ్గరికి ఇలా 3 వెళ్ళారా, 1 వెళ్ళారా, 2 వెళ్ళారా అని అడిగావా? లేదు. ఎందుకు అడగలేదు అన్నా అని అడిగింది. దెబ్బకు ఉలుకు పలుకు లేకుండా జీవత్సమాన పడిపోయాడు ఒక జర్నలిస్ట్ అంటాడు. ఎందుకంటే జస్ట్ ఒక తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ప్రతినిధిగా వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొద్దిగా తైలం సాంబ్రాన్ని ముట్టేసరికి వెళ్ళాడు. అక్కడ నుంచి ఏదో 2 కాల్ రికార్డులు అయ్యి తీసుకొచ్చి పెట్టాడు. ఆ 3వ సాక్షి 4వ సాక్షి అన్నాడు. వాళ్ళ బతుకులన్నీ ఈ చెల్లి చెప్పేసింది. వీళ్ళు అసలు చర్చలకు వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చి కూడి తినడానికి మొద్ద తిని వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా అని చెప్పేసి క్లారిఫై చేసింది. దానికి ఎవ్వడూ మాట్లాడలా. మేము మొదటి తిని వెళ్తామేంటి, మేము ప్రతి వారం వచ్చేవాళ్ళం, మేము చివరి వరకు ఉండేవాళ్ళం, అన్నీ మేము సెట్ చేసి వెళ్ళేవాళ్ళం, ఒక్కటి చెప్పలా. అసలు ఇదంతా కాదా? నీకు ఎప్పుడైనా ప్రభుకుమారు నేను ఆ చెల్లి ఒంటి మీద చేయలేదని ఇన్ని వీడియోల్లో ఒక్క దగ్గరైనా చెప్పాడా? ఇక చెప్తే ఇప్పుడు చెప్తాడు. ఎందుకంటే నేను అడిగానుగా, ఆ చెల్లి ఒంటి మీద ఆ చెల్లిని నేను ఇట్ట ముట్టుకోలేదు, కనీసం ఆ చెల్లి అంత ఒక్క ముద్ద నాకు పెట్టలేదు, తన చేతితో నేను అన్ని మంచినీళ్ళు కూడా తాగలేదని నీకు చెప్పాడా? నేను అన్నం తినిపించాను అని ఆ చెల్లి పబ్లిక్గా చెప్పింది. నేను తినలేదు అని ఈ రోజుకి చెప్పలేదే వాడు. మరి ఈ రోజు వరకు చెప్పలేదే. ఒకవేళ తినిపించకపోతే వాడేమన్నా ఎమ్మటే రియాక్ట్ అవ్వాలి. ఏమని? నువ్వు నాకు ఎప్పుడు అన్నం పెట్టావు, నేను ఎప్పుడు తిన్నాను అన్నదని అడగలేదే. నువ్వు ఈ మంచం మీద నువ్వు ఇలాగ నా దగ్గరకు వచ్చావని చెప్పేసి ఆ రూమ్ చూపించి చేసినప్పుడు నేను అసలు ఆ గదిలోకి ఎప్పుడు వచ్చాను, నేను అసలు ఆ గదిలోకి వచ్చాను అని అడగలేదే. పలానా నైట్ నువ్వు 10-11 తెల్లారు 2 వరకు ఉన్నావు అన్న రోజు అడగలేదే. అంతెందుకయ్యా, వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడిన రోజు కూడా ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, నా కూతురు దగ్గరకు నువ్వెందుకు వచ్చావంటే ఏదైనా చేసుకుంటుందేమో అని వచ్చానని అన్నాడు. అసలుకి ఏదైనా చేసుకుంటుంది అనే అంత దూరం వెళ్ళిందంటే అసలు వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? ఆలోచించవే. నాకు బుద్ధలేదురా బాబు. నువ్వు ఆల్రెడీ ఆల్రానుడు అని చెప్తూనే ఉన్నాను, ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేశాను బాబు. నువ్వు అడిగింది ఒకటే ప్రశ్న, దానికి ఎంత లెంత్ చెప్పాను అనుకోవద్దు. దీంట్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, ఎంటైర్ నీ అనుమానాన్ని క్లారిఫై చేశా. నీకు ఫైనల్గా ఒకటే చెప్తున్నా, నువ్వు మహిమ కుమారిని క్వశ్చన్ చేయడానికి మీలో ఎవ్వడూ సరిపోడు. ఏదైనా అడగాలి అంటే ప్రభుకుమారిని మహిమ కుమారిని ఎదురు బెదురు పెట్టి అతను ఈ మహిమ కుమారిని అడగాలి, మహిమ కుమారి ప్రభుకుమారిని అడగాలి తప్పించి మధ్యలో ఏ గొట్టంగాడు పనికి రాడు. దయచేసి ఇంకోసారి వీడియోలు చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, సబ్జెక్ట్ కంప్లీట్గా తెలియకుండా మాట్లాడొద్దు, ఓకేనా? జాన్రాజ్ మళ్ళీ చెప్పను. అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే నీకు కర్మహే. అర్థం కాకపోతే నీకు కర్మ. మళ్ళీ చూడు. ఇంకా అర్థం కాలేదనుకో వేస్ట్ ఇక నువ్వు, ఓకేనా? అదండి విషయం.
మరి ఇట్లాంటి పప్పంగాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటున్నారు. జనానికి ఒక క్లారిటీ ఇవ్వాలని మాత్రమే వీడియో పెట్టని తప్పించి ఇతనికి ఏదో సమాధానం చెప్పాలని కాదు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు వీళ్ళ మనోనేత్రాలు వెలిగించును గాక. ఆమేన్.